ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటన సందర్భంగా తమ సమస్యలు వినలేదంటూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద వినతి పత్రాన్ని అందజేయడానికి మున్సిపల్ కార్మికులు ప్రయత్నించారు. అయితే జెడ్ కేటగిరీ భద్రతా బందోబస్తు కారణంగా పోలీసులు వారికి అనుమతి ఇవ్వలేదు. దీంతో పవన్ కళ్యాణ్ వైఖరికి నిరసనగా సిపిఐ నేత మధు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గతంలో పవన్ కళ్యాణ్ తనకు రెల్లి కులస్తులు అంటే ఇష్టమని చెప్పి ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లను పట్టించుకోవడం లేదని గబ్బర్ సింగ్ పారిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారు వస్తారంటే మేము చాలా సంబరపడ్డాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ప్రశ్నించే మనిషి కదా, మా గబ్బర్ సింగ్ కదా అని ఎంతో ఆనందపడి మేమందరం తుడిసి ఇది చేసుకుని ఉదయం 6 గంటలకే మేము ఇక్కడికి వచ్చేసాం. ఆయన మున్సిపల్ ఆఫీస్కి వచ్చాడు. మేము వచ్చి మా ఏఐటీ జెండాలతో మా సమస్య మీద ధర్నా చేస్తుంటే పోలీసులు వచ్చి ధర్నా చేయొద్దు, మేము కలుపుతాము అని చెప్పాడు. మాకు నమ్మకం వచ్చింది పవన్ కళ్యాణ్ మీద. ఎందుకంటే కాకినాడలో పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు, నా అదృష్టం, నేను రెల్లిపురంలో పుట్టాలని నా అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పాడు. అంటే మా రెల్లి జాతి అంటే చాలా ఇష్టమని చూసి మేము అందరూ చూసి వస్తే 3 గంటలు వెయిట్ చేస్తే 10:30కి వచ్చి 11 గంటలకు వచ్చి మేము మెమరీలో పెట్టుకుని మా వీ వాంట్ జస్టిస్ అంటే మమ్మల్ని చూడకుండా ఊపేసేసి వెళ్ళిపోయాడు. పారిపోతావు గబ్బర్ సింగ్, నువ్వు దేనికి వచ్చావు రాజమండ్రి? గోదావరి పుష్కరాలకి గోదావరిలో చూస్తావు ఇలాగా వచ్చావా? కాదు కదా. ఈ పుష్కరాలు ఇక్కడ విజయవంతంగా జరగాలంటే మేము అందరం అక్కలొద్దా? మా జాతి అక్కలొద్దా? మేము చూడవద్దా? డ్రైనేజీలు తీయొద్దా? చెత్త ఎత్తొద్దా? కుక్కలు చచ్చిపోతే మేము తీయొద్దా? మేము మీకు అక్కలొద్దా? వచ్చే లక్షలాది మంది జనం, సిబ్బంది ఏమో 1200 మంది. ఎలా పనిచేయాలి? సిబ్బంది పెంచాలని మేము కోరుతున్నాం. రెండో విషయం వచ్చినప్పటికీ ఆప్కాస్లో పనిచేస్తూ మరణించారు 18 మంది కార్మికులు. వాళ్ళ కుటుంబీకులు 3 నెలలుగా పనిచేస్తున్నారు. జీతాలు ఇవ్వలేదు. జీతాలు ఇవ్వట్లేదనేసి మేము ఎమ్మెల్యే గారిని కమిషనర్ కలిస్తే వీళ్ళకి జీతాలు 21,000 ఇవ్వం, 15,000 మాత్రం ఇస్తామని చెప్పారు. దానికి మా నాయకుడు సాక్ష్యం అంటే మళ్ళీ ఈ రోజు మేము సాక్ష్యం కోసమని ఒక కార్యక్రమం పెట్టాము. ఎందుకంటే వాళ్ళేమో 21,000 చేసి వీళ్ళేమో 15,000 చేయాలా? రెండోది రిక్షా కార్మికులు ఉదయం మధ్యాహ్నం డ్యూటీకి వెళ్తారు, 10 గంటల పని, వాళ్ళు ఇచ్చే జీతం 9,000. ఇది ఎక్కడ అన్యాయం? ఎండలో మీరు తిరగరా, మేము ఎండలో తిరగాల, ఎండలో తిరిగి పని చేయాలా? మా బతుకులకేమో 9,000. మీరు చేయండి, ఒక గంట సేపు సీరు పట్టుకుని చూడండి, మీకు దమ్ముంటే చూస్తున్నాను. సిగ్గులేదు మీ అందరికీ. అంతేకాకుండా మూడవది 60 సంవత్సరాలు నిండిన తర్వాత నువ్వు రేపు నుంచి రావద్దన్నాడు. రాకపోతే కుటుంబీకుల ఉద్యోగాలు ఇవ్వండి, అదే ఎవరు ఏది చేయరు. ఈ 2.5 సంవత్సరాల్లో మా మున్సిపల్ కార్మికులకి నువ్వు ఏదైనా చేసావా అని అడుగుతున్నాను. ఒక్కటి చేసావా? పనిలో పేరు చేసావా? మా జీతాలు పెంచావా? ఉన్న జీతాలు పర్మిట్ చేస్తున్నావా? అందుకనే ఈ రోజు రాజమహేంద్రవరంతో ప్రారంభమైన ఈ మున్సిపల్ కార్మికుల ఉద్యమం నీ విజయవాడ చేరుకుంటుంది. ఈ గోదావరి నది సెలయేరు కృష్ణానది దాకా వస్తుంది. మేము కాండ్రిగించి ఉమ్మేస్తాము, సునామల మీరు కొట్టిపోతారు. అందుకని తస్మాత్తో మీరు ఇమీడియట్ గా మా మున్సిపల్ కార్మికుల జీతాలు సమస్యల పరిష్కారం చేయాలని కోరుతున్నాం. తాటిపాక మధు. రెడ్ బటన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్